మీ పేరేంటండి? వెళ్ళటం ఎక్కడి నుంచి వచ్చారు? రాజన్న రాజు నుంచి వచ్చారా? ఎలా ఉందండి మీకు? ఇంతకు ముందు ఎలా ఉండదు? ఏంటి పరిస్థితి? వచ్చేస్తే మా పంట వచ్చేసి ఏంటంటే ప్రాబ్లం? మీ ప్రాబ్లం ఏంటండి? బాగా ఇబ్బంది బాగా ఎలా ఉంది పూజ చేసినాక? ఒక 7 రోజులు రావాలి. 7 రోజులు డ్రెస్సింగ్ ఏదో అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఏం పేరు? ఈ పేరు అప్పారు. ఇప్పటి నుంచో ప్రాబ్లం ఉంది. ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నాయి అండ్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్. అయితే ఇంక ఇంటర్నల్ హెమరాయిడ్స్ అండ్ క్రానిక్ ఫిషర్ ఉంది. నేను క్లియర్ చేశాను. ఇట్లా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే అండ్ ఆయుర్వేదం చిక్కాల ఆయుర్వేదంలో క్షారసూత్ర ట్రీట్మెంట్ ఉంటుంది, చేయించుకోండి కంప్లీట్. పైల్స్ అంటే ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వాటి లక్షణాలు ఏంటి, వాటిని ఎలా తగ్గించుకోవచ్చు, రాకుండా ఏం చేయాలి, ఇవన్నీ చెప్తాను. మలద్వారానికి సంబంధించి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి. పైల్సే కాకుండా ఇంకా వేరే వేరే సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మరిన్ని వీడియోస్తో మీకు ఈ ఆయుర్వేదంలో ఎలాంటి సమస్యలను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చో ఇంకా మరిన్ని వీడియోస్ నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఓకే, అయితే పైల్స్ అంటే ఏంటి? మన మలద్వారపు భాగంలో రక్తనాళాలు చిట్లడం వలన మనకి ఈ హిమరాయిడ్స్ మాస్ అనేది ఏర్పడుతుంది. ఈ హిమరాయిడ్స్ మాస్ ఏంటంటే చాలా రకాలుగా ఉంటాయి. బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్, ఇంట్రో అండ్ ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రొలాప్స్ కూడా ఉంటుంది. ఇన్ని రకాలుగా పైల్స్ ని పిలుస్తారు. అసలు పైల్స్ ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ మన ఆహారపు అలవాట్ల లోపం వలన, సరైన కంటెంట్ వాటర్ తీసుకోకపోవడం వలన, నిద్ర ఇంకా కొంత టైం ఒక 6 hours అని 8 hours అని నిద్ర ఉంటుంది. అంత టైం నిద్ర లేకపోవడం వల్ల, ఎక్కువ నిద్రపోకపోవడం వల్ల చెప్పాలంటే, అండ్ ఫైబర్ కంటెంట్ తీసుకోకపోవడం వల్ల ఈ పైల్స్ అనేది ఏర్పడుతుంది. అయితే ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా పైల్స్ అనేది ఎక్కువ మందికి చూస్తాం. అది ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఆహారం జాగ్రత్తలు కానీ, లేదంటే వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ కానీ ఇట్లాంటివి ఉండడం వల్ల వాళ్ళకి బ్లీడింగ్ పైల్స్ ఎక్కువ ఉంటుంది. అయితే వీటి లక్షణాలు ఏంటి, అసలు పైల్స్ అని తెలుసుకోవడానికి లక్షణాలు ఏంటి? అప్పుడప్పుడు కానీ తరచూ కానీ వీళ్ళకి కాన్స్టిపేషన్ ఏర్పడుతుంది. మోషన్ వెళ్ళేటప్పుడు కానీ, మోషన్ అయిపోయిన తర్వాత కానీ వీళ్ళకి విపరీతమైన మంట, నొప్పి, ఇరిటేషన్ ఉంటుంది. నిద్రపోనివ్వదు, కూర్చోనివ్వదు, అండ్ నిలబడినవ్వదు, వర్క్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి మైండ్ సపోర్ట్ చేయదు, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ కారణాలు ఇవి ఎక్కువ మందికి ఉంటాయి. ఈ కారణాలను తీసుకుని మనం పైల్స్ ఉన్నాయని మనం అనుకోవచ్చు. వీటిలో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్. ఈ 4 గ్రేడ్స్ లో ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ కి మెడిసిన్స్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. సరైన డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన యొక్క సలహా మేరకు మీకు మెడిసిన్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు కంట్రోల్ అవుతుంది. అండ్ థర్డ్ గ్రేడ్ అండ్ ఫోర్త్ గ్రేడ్, ఈ థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ వచ్చేసరికి ఏంటంటే అవి మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ అవ్వదు. ప్రొసీజర్ చేయించుకుంటే మీకు కంప్లీట్గా క్యూర్ అవుతుంది. మళ్ళీ మీ లైఫ్ని రీస్టార్ట్ చేసుకోవచ్చు. అంటే యథావిధిగా మీ జీవితాన్ని నార్మల్గా అన్ని ఆహారాన్ని తీసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఈ థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే హెమరాయిడ్స్ అనేది ఎక్కువగా స్వెల్లింగ్ ఫామ్ అవుతుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, తట్టుకోలే అంటే రక్త శాతం, శరీరంలో రక్తం తగ్గుతుంది, అండ్ మోషన్ కూడా వెళ్ళినప్పుడు విపరీతమైన మంట, మోషన్ అవ్వకపోవచ్చు కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రొసీజర్ చేయించుకోండి. ఇందులో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆయుర్వేదంలో క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ ఉంది. ఈ ప్రొసీజర్ ఏంటంటే కంప్లీట్ నాన్ సర్జికల్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మళ్ళీ లైఫ్లో రాకుండా మీకు సరైన ట్రీట్మెంట్ అందుతుంది. ఇంకా ఫిషర్ అంటే ఏంటంటే మోషన్ వచ్చేటప్పుడు
రిక్టమ్ సైజు తగ్గుతుంది. ఈ రిక్టమ్ సైజు తగ్గినప్పుడు ఏమవుతుందంటే మోషన్ వచ్చినప్పుడు గట్టిగా ముక్కినప్పుడు చిట్టుతుంది, అప్పుడు బ్లీడింగ్ తో పాటు మోషన్ వస్తుంది. దీన్ని ఫిషర్ అంటారు. ఈ ఫిషర్ కూడా ఎందుకు వస్తుందంటే పైల్స్, ఇంటర్నల్ గా పైల్స్ ఉండడం వలన ఈ రిక్టమ్ సైజ్ తగ్గుతుంది. దీని వలన ఫిషర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఫిషర్ ఉంది అని అంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నాయని మనం గుర్తించాలి. అండ్ ఫిస్టులా అనేది పెరినల్ యాక్సెస్ ఏర్పడడం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. యానల్ కెనాల్ ప్లేస్ లో మీకు ఇంటర్నల్ గా ఒక హోల్ ఏర్పడుతుంది, అక్కడి నుంచి ఎక్స్టర్నల్ కి ఒక హోల్ ఏర్పడుతుంది. ఈ ఇంటర్నల్ టు ఎక్స్టర్నల్ లో ఒక ట్రాక్ అనేది ఏర్పడుతుంది. అక్కడ ఫస్ట్ డిశ్చార్జ్ అది ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ అక్కడ పగిలి బయటకు డిశ్చార్జ్ అవుతుంది ఫస్ట్. దీన్ని ఫిస్టులా అంటారు. ఈ ఫిస్టులా రావడానికి మెయిన్ ఏంటంటే లోపల ఇంటర్నల్ గా పైల్స్ ఉండడం వలన మనకి మోషన్ వెళ్తూ ఉన్నప్పుడు ఒక మోషన్ పార్టికల్ అనేది ఆ ప్లేస్ లో 3, 7, 11 పొజిషన్ లో ఏదో ఒక పొజిషన్ లో మీకు పార్టికల్ అనేది అక్కడ ఏర్పడుతుంది. అక్కడ హోల్డ్ అవడం వల్ల 2-3 days కి అది క్రిమి అనేది చేరుకుని మీకు ఇంటర్నల్ గా హోల్ ఏర్పాటు చేసుకుని ట్రాక్ ఏర్పాటు చేస్తుంది. సో ఈ ఫిషర్ రావడానికైనా ఫిస్టులా రావడానికైనా వేరే వేరే ప్రాబ్లమ్స్, మీకు గ్యాస్ట్రిటిస్ ప్రాబ్లం రాని, డైజెషన్ తగ్గడము, హెయిర్ లాస్ ఎక్కువ ఉండడము, మైగ్రేన్ ప్రాబ్లం రావడం, ఈ సమస్యలకి మూల కారణం పైల్స్ అనేది మీకు ముఖ్యంగా కనబడుతుంది. మీరు పైల్స్ వచ్చినప్పుడు దాని లక్షణాలు గుర్తించుకుని మీరు సరైన వైద్యం దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఈ సమస్య నుంచి కంప్లీట్ గా మీరు బయటపడగలరు. సో అందులో ఏంటంటే ఆయుర్వేదంలో క్షారసూత్ర ట్రీట్మెంట్ చేయించుకోవడం వలన ఈ రిక్టమ్ సంబంధించిన అంటే మలద్వారానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ గా క్యూర్ చేసుకోగలరు. ఎందుకంటే మాక్సిమం ఆయుర్వేదంలో ఈ మలద్వారకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కి సరైన మెడిసిన్స్ ఉన్నాయి అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. నాన్ సర్జికల్ ప్రొసీజర్ లో ఎటువంటి ఆపరేషన్స్ అంటే సర్జికల్ ప్రొసీజర్ లేకుండా కేవలం క్షార సూత్ర అనే థ్రెడ్ ద్వారా లిగేషన్ చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. సో మీరు ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే ఏంటో తెలుసుకున్నారు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు ఆహార అలవాట్లు ఎట్లా మీరు ఏర్పాటు చేసుకోవాలి, మార్నింగ్ ఎక్సర్సైజ్ అండ్ యోగా ఎట్లాంటివి చేసుకుంటే పైల్స్ ఎలా తగ్గుతుంది, ఇలాంటివి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని ఫాలో అవ్వండి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి నాకు కామెంట్ చేయండి. వాటికి కూడా నేను ఆయుర్వేదంలో ఏమన్నా ఉంటే దానికి మంచి సజెషన్స్ ఇస్తాను.